హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కొందరు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఈ గొప్ప వ్యక్తులు చేసిన ఘనకార్యాల కోసం వీళ్ళకి నిజంగా ఒక శాల్వ కప్పి వీళ్ళకి ఒక ట్రాఫీ ఇచ్చినా తక్కువనే ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు చేసిన కథలు అలాంటివి ఉన్నాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉండి గుట్టుగా సంసారం చేసుకొని వాళ్ళంతలా వాళ్ళు ఉంటే బాగుంటుందేమో, కానీ వీళ్ళు అలా చేయకుండా వీళ్ళకి అది ఇష్టమో నష్టమో అది వాళ్ళకి తెలియాలి. కానీ వాళ్ళు చేసే కథలు ఎట్లుంటాయి అంటే ఉండే జాగలో ఉండరు, వాళ్ళే ఫోన్లు చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. చలో వాళ్ళ ఇంటి సోదియో వాళ్ళ ఇంటి కథనో మనకు చెప్తున్నారు, ఏదో పోనీలే అని చెప్పేసి మనం వింటుంటే మనతో మాట్లాడింది కాక ఒక్కటికి 4 పుట్టించి మళ్ళీ బయట తాకట్లు పెడతారు. బయట ఒక్కటికి ఎట్లా అంటే మనం అన్న మాటలు అనని మాటలు 2 కలిపి బయట చెప్తుంటారు అన్నమాట. సరే మనం అన్న మాటలు అంటే చెప్తే ఓకే, అనని మాటలు కూడా అన్నారు అని చెప్పేసి పుట్టించి బయట తాకట్లు పెట్టుకుంటూ తిరుగుతారు. ఈ మధ్యలో తాకట్లో అంటే కూడా కోపం వస్తుంది నిజంగా. మళ్ళీ తాకట్లో అన్నప్పుడు కోపం వచ్చినప్పుడు చేసే చేతలు అలాంటివి ఎందుకు ఉండాలి? వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి దగ్గర చుట్టకం, వీళ్ళ రక్త సంబంధాలు వీళ్ళకి దగ్గర ఉండాలి. ఎట్లా అంటే వీళ్ళ హంసాత్ ఫ్యామిలీ లాగా ఉండాలన్నమాట. అన్నదమ్ముడు, వదినలు, వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు, వీళ్ళ ఇల్లైతే మంచిగా హసి ఖుషి మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట. మళ్ళీ వేరేళ్ళ ఫ్యామిలీలో వేరేళ్ళు అట్లా హ్యాపీగా ఉన్నారనుకో, వదిన మరదళ్ళకి కానీ, అన్నదమ్ముడు అక్క చెల్లెలకు కానీ, అన్నదమ్ముళ్ళకి కానీ, లేకపోతే యారాలకు కానీ గొడవ పెట్టి తమాషాలు చూస్తారన్నమాట. ఎట్లా అంటే మన దగ్గరికి వెళ్ళి మన మాటలు మనవి తీసుకుపోయి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మాటలు 4 తాకట్లు మనకు చెప్పడం. అక్కడ మన చుట్టాలు ఏమనుకుంటారు, ఆ వ్యక్తులు ఆ రిలేటివ్స్ వాళ్ళ గురించి మంచి మాట్లాడుతుంది కాదు, మన ముందు మన మాట మాట్లాడతారు, వాళ్ళ ముందు వాళ్ళ మాట మాట్లాడతారు. మళ్ళీ వెనకాల మాత్రం పెట్టి పుల్లలు పెడుతూనే ఉంటారు. అనని మాటలు పుట్టించి ఒక్కటికి 4 ఇల్లులు చేసి వీళ్ళ కడుపు చల్లబడుతుంది అన్నమాట. అట్లా చేసి వాళ్ళకి ఏం దొరకదో నాకు తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళ మీద నింద ఓడగొట్టుకోనికే వేరేళ్ళ మీద నింద వేసేసి మంచిగా హ్యాపీగా కూర్చొని ఉంటారన్నమాట. ఇప్పుడు వేరేళ్ళ ఇంట్లో ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు హ్యాపీగా ఉండి వదిన మరదలు కానీ, అన్నదమ్ముడు అక్క చెల్లెలు కానీ ఒక ఫంక్షన్లో వాళ్ళు హ్యాపీగా ఉండి మంచిగా ఉంటే అయ్యా వీళ్ళు ఎట్లా కలిసిండు, వీళ్ళని ఎప్పుడెప్పుడు దూరం చేయాలని ఇక నెక్స్ట్ వచ్చే ఫంక్షన్లో ఒక 2 ఫంక్షన్లో వాళ్ళు మంచిగా ఉన్న 3వ ఫంక్షన్లో వాళ్ళని తీసేసి దూరం పెట్టేసి అప్పుడు వాళ్ళ కడుపు చల్లబడుతుంది అనమాట. వాళ్ళు చేసిన పాపానికి దేవుడు ఇయ్యాల కాకపోయినా రేపు వాళ్ళకి చూపిస్తారని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకరోజు అట్లే జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇట్లాంటి గొప్ప వ్యక్తులకు నిజంగా వీళ్ళకి దండం పెట్టి దండే వేసిన తప్పేం లేదు ఫ్రెండ్స్. నిజంగా తాకట్లు పెట్టి తమాషాలు చూసి మా ఇంటి కొంపలో కూర్చొని వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటే బాగుంటుందేమో. మంది కొంపల తొంగబడి వీళ్ళు ఏం చేస్తుండు వాళ్ళు ఏం చేస్తుండు, వీళ్ళకి ఎట్లా తాకట్టు పెట్టాలి వాళ్ళకి ఎట్లా తాకట్టు పెట్టాలని చాలా ఉంటుంది వీళ్ళకైతే. నిజంగా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళని మన సమాజంలోకి దూరమే పెట్టాలి.